Good morning, students. Today we are going to learn about the conjunction unless. The conjunction unless means nothing but తప్ప లేకుండా కాకుండా. ఎందుకు అన్లెస్ నేర్చుకోవాలి? అన్లెస్ అంటే మీనింగ్ ఏంటి? అన్లెస్ అంటే నథింగ్ బట్ వితౌట్. మీరు ఆల్రెడీ 3 మోడల్స్ నేర్చుకున్నారు వితౌట్లో. ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్, థర్డ్ మోడల్. ఆ వితౌట్ ప్రిపోజిషన్ అన్లెస్ కంజంక్షన్ అంతే తేడా. ప్రిపోజిషన్కి ఒక రూల్స్ ఉంటాయి, కంజంక్షన్కి ఒక రూల్స్ ఉంటాయి. ప్రిపోజిషన్ తర్వాత సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ కావాలంటే మనం ఏం చెయ్యాలి? పొసెసివ్ కేస్ నౌన్, పొసెసివ్ కేస్ ప్రొనౌన్ ప్లస్ వెబ్ డాడీ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ పెట్టాం. కానీ అన్నర్స్లో ఇది ఏం అక్కర్లేదండి, సింపుల్గా సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ అంతే. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఒక ఎగ్జాంపుల్, మీరు వితౌట్ ఏం నేర్చుకున్నారు? సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ వితౌట్ ప్లస్ ఏం చేశారు ఇక్కడ? ఇక్కడ పొసెసివ్ కేస్ ప్రొనౌన్ రాశారు. పొసెసివ్ ప్రొనౌన్ కానీ లేదా నౌన్ కానీ రాశారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు? ఇక్కడ వెబ్ డాట్ ఇన్ఫార్మ్ పెట్టారు, తర్వాత ఆబ్జెక్ట్ పెట్టారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నీకు నెగిటివ్ రాస్తున్నాను చూడండి. ఐ డోంట్ వేకప్ వితౌట్ హర్ వేకింగ్ మీ అప్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఆమె నిద్ర లేపకుండా నేను నిద్ర లేవను అని అర్థం. అంటే నిద్ర లేపేది ఆవిడ, నిద్ర లేచేది నేను. ఆమె ఇక్కడ ఏం చేశాను నేను? ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ హెర్ పెట్టాను చూసారా? హెర్ అంటే వితౌట్ అన్నది ఒక ప్రిపోజిషన్ కాబట్టి ఈ వితౌట్ తర్వాత నేను హెర్ పెట్టాను. తర్వాత ఏం చేశాను? అదే పొసెసివ్ కేస్ నౌన్, పొసెసివ్ కేస్ ప్రొనౌన్. ఈ పొసెసివ్ కేస్ ప్రొనౌన్ అనమాట హెర్ అంటే. తర్వాత ఏం చేశాను? వెబ్ డాట్ ఇన్ఫార్మ్ కి, ఇగో వెబ్ డాట్ ఇన్ఫార్మ్ కి ఏమో వేకింగ్ అని రాశాను, తర్వాత ఆబ్జెక్ట్ రాశాను మీ అని. సో ఇక్కడ ఏం చేయాల్సి వస్తుంది మనం? ఈ హెర్ వేకింగ్ అప్ ఎలాగ ఒక ప్రిపోజిషన్ వితౌట్ ప్రిపోజిషన్ కాబట్టి ఈ రూల్ పెట్టాం. నేనేం చెప్తున్నానంటే ఈ ప్లేస్లో, అంటే ఈ వితౌట్ ప్లేస్లో మనం ఏం చేయొచ్చు? అన్లెస్ అంటే దీన్ని వాడుకోవచ్చు, అన్లెస్ని వాడచ్చు అనమాట. ఈ అన్లెస్ వాడితే ఆ పొసెసివ్ కేస్ నౌన్, పొసెసివ్ కేస్ ప్రొనౌన్ ఏవి వాడవలసిన అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్, రెండింటి మీద ఒకే ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ రాసి చూపెడుతున్నాను చూడండి. ఇక్కడ చూడండి. I don't buy anything without his telling me. వితౌట్ హిస్ టెల్లింగ్ మీ, అతను చెప్పకుండా నేనేమి కొన్నాను అని అర్థం. అంటే ఇక్కడ ఏం రాశాను చూడండి, ఇక్కడ వితౌట్ రాశాను, ఇక్కడ హిజ్ పొసెసివ్ కేస్ ప్రొనౌన్, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఇకపోతే ఈ ఫస్ట్ సెంటెన్స్ అన్లెస్లోను వితౌట్ అని ఒకే విధంగా ఉంటాయి. దీని గురించి పెద్ద ప్రాబ్లం లేదు. ఈ ఫస్ట్ సెంటెన్స్ గురించి పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం నేర్చుకునేది ఇక్కడి నుంచి ఈ మార్పే నేర్చుకుంటాం మనం. అర్థమవుతుందా? ఈ మార్పే ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి ఇదంతా మనం మార్చాల్సిందనమాట. ఓకే, ఇప్పుడు ఐ డోంట్ బై ఎనీథింగ్ వితౌట్ హిస్ టెల్లింగ్ మీ. హిజ్ పెట్టాలి, టెల్లింగ్ పెట్టాలి, మీ అనాలి. మీ అలాగే చెప్తాం. కాబట్టి ఈ పొసెసివ్ కేస్ ప్రొనౌన్, పొసెసివ్ కేస్ నౌన్ రాకే లేకుండా నేను ఏం చెప్తున్నానంటే ఇదే సెంటెన్స్ ని అన్లెస్ తో రాయొచ్చు. ఐ డోంట్, ఈ సెంటెన్స్ మామూలుగా రెండింటిలోనే ఒక విధంగానే ఉంటుంది. బై ఎనీథింగ్
అన్లెస్ హిజ్ అంటే హిజ్కి సబ్జెక్ట్ కాదు, హీ, టెల్లింగ్కి టెల్స్. ఎందుకు టెల్స్ అని చెప్పాను? హీ వచ్చింది కాబట్టి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రూల్ ఏంటి ఇక్కడ? అన్లెస్ హీ టెల్స్ మీ. ఇక్కడ చూడండి, హిజ్ ప్లేస్ లో హీ వచ్చింది, టెల్లింగ్ ప్లేస్ లో టెల్స్ వచ్చింది, మీ ప్లేస్ లో మీ మామూలుగా వచ్చేసింది. అంటే మీరు అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ అన్లెస్ అన్నది కంజంక్షన్ కాబట్టి మీరేం చేశారు ఇక్కడ? ఈ కంజంక్షన్ తర్వాత మనం చెయ్యాల్సింది ఏంటంటే, మనం ఖచ్చితంగా సబ్జెక్ట్ కేస్ ప్రొనౌన్ వాడాలి తప్ప హీ పొసెసివ్ కేస్ ప్రొనౌన్ వాడకూడదు. వితౌట్ హీ టెల్స్ మీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. అంటే ఏంటి అర్థమైంది మీకు? అన్లెస్ ముందు సింపుల్ ప్రెజెంట్ టెన్సే, అన్లెస్ తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్సే. అంతేగాని హిజు, మయ్యి, ఎవరో, అలాగే రామాసు, సీతాసు అని చెప్పక్కర్లేదు. టెల్లింగ్, కమింగ్, గోయింగ్ అని చెప్పక్కర్లేదు. సింపుల్ గా హిజ్ ప్లేస్ లో హీ పెడతాం, హెర్ ప్లేస్ లో షీ పెడతాం, గోయింగ్ ప్లేస్ లో గోయింగ్ వెబ్ డాట్ ఇన్ఫార్మ్ కదా గో పెడతాం. అదే థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే వెర్బ్కి ఎస్వం పెట్టాలి. అది మీకు ఎలాగే తెలుసు. ఐ డోంట్ బై ఎనీథింగ్ అన్లెస్ హీ టెల్స్ మీ. అంటే అతను చెబితే తప్ప నేనేమి కొన్ను, అతను చెప్పకుండా నేనేమి కొన్ను. అర్థమవుతుందండి? సో ఎక్కువగా మనం చెబితే తప్ప అంటాం. చెబితే తప్ప నేనేమి కొన్ను అని మనం ఎక్కువగా మాట్లాడతాం. ఆ తప్ప మీనింగ్ తోనే ఇక్కడ మనం అన్లెస్ నేర్చుకుంటూ ఉంటాం. ఓకేనా? లెట్స్ గో ఫర్ నోట్స్. ఇప్పుడు అన్లెస్ అంటే లేకుండా, తప్ప, కాకుండా అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఫోర్త్ మోడల్ అని వితౌట్ గా నేర్చుకుంటున్నాం మనం. ఎందుకంటే ఇది వితౌట్ ఆల్టర్నేటివ్ కంజంక్షన్ కాబట్టి ఫోర్త్ మోడల్ గా నేర్చుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒక ప్రిపోజిషన్ తర్వాత సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టివ్ కావాలంటే మనం ఏం చేయాలి? ఆ ప్రిపోజిషన్ తర్వాత మనం ఏం చేయాలి? పొసెసివ్ కేస్ నౌన్, పొసెసివ్ కేస్ ప్రొనౌన్ ప్లస్ వెబ్ డాట్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ పెట్టాలి. అదే కంజంక్షన్ అయితే ఇలాగక్కర్లేదు. సింపుల్ గా సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. ఇంకా వెబ్ డాట్ ఇన్ఫార్మ్ రాదు, పొసెసివ్ కేస్ ప్రొనౌన్, నౌన్ రావు. సింపుల్ గా సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ వాడతాం అనమాట. అది మీకు నోట్స్ లోకి వెళ్ళిన తర్వాత క్లియర్ గా అర్థం వస్తుంది. ఇక్కడ చూడండి, the sentences which we already learnt in the without second and third models can also be written and spoken by using unless. Unless is a conjunction. It means tappa, lekunda, kakunda in Telugu. Okay? అంటే వితౌట్ సెకండ్ మోడల్ లోను, వితౌట్ థర్డ్ మోడల్, ఫస్ట్ మోడల్ అక్కర్లేదండి. ఎందుకంటే ఫస్ట్ మోడల్ వితౌట్ తర్వాత మనకి ఆబ్జెక్ట్ నౌన్ ప్రొనౌన్ ఎండ్ అయిపోయింది. సో మనకి సెకండ్ మోడల్ లో వెబ్ డాట్ ఇన్ఫార్మ్ ఆబ్జెక్ట్ ఒకటి, థర్డ్ మోడల్ లో పొసెసివ్ కేస్ నౌన్, పొసెసివ్ కేస్ ప్రొనౌన్, వెబ్ డాట్ ఇన్ఫార్మ్ ఆబ్జెక్ట్ వచ్చాయి కాబట్టి వాటిని కోసం మనం నేర్చుకుంటున్నాం అనమాట. లేకపోతే ఇక్కడ చూడండి, మీకు కొన్ని ప్రేజెస్ ఇచ్చాను ఇక్కడ. చదివితే తప్ప అంటే ఏంటి? చదవకుండా. అలాగే ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప అంటే ఇంగ్లీష్ నేర్చుకోకుండా. మధ్యాహ్నం పడుకుంటే తప్ప అంటే మధ్యాహ్నం పడుకోకుండా. కష్టపడితే తప్ప అంటే కష్టపడకుండా. ఇప్పుడు వీటి మీద ఎగ్జాంపుల్ కొని చూద్దాం. చదివితే తప్ప, ఇది ఎవరైనా అవ్వచ్చు, నువ్వేనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు. సబ్జెక్ట్ ఎవరైతే వాళ్ళు పెట్టుకుంటామని ఉద్దేశంతో సబ్జెక్ట్ ఇవ్వలేదు ఇక్కడ నేను మీకు. ఇప్పుడు నేను చదివితే తప్ప అన్నాను అనుకోండి, ఇక్కడ చూడండి, చదివితే తప్ప ఎవరైనా అవ్వచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చదివితే తప్ప ఉంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవరు చదివితే తప్ప? నువ్వు అనుకుందాం. నువ్వు చదివితే తప్ప అన్నాను అనుకోండి. అన్లెస్ యు రీడ్ లేదా స్టడీ అంటే వితౌట్ యువర్ స్టడీయింగ్ అని అర్థం అనమాట. అది వితౌట్ ఎలా రాసాం మనం? వితౌట్, ఒకవేళ వితౌట్ అయితే ఎలా రాసాం? ఇక్కడ చూడండి, వితౌట్ యువర్ రీడింగ్, వితౌట్ యువర్ రీడింగ్ లేదా స్టడీయింగ్ అని రాశారు. ఇప్పుడు ఆ యువర్ ప్లేస్ లో యూ పెట్టాం. ఇక్కడ చూడండి, వితౌట్ లో అయితే ఇక్కడ ఏం చేసాం మనం? ఇక్కడ యువర్ పెట్టాం ప్రిపోజిషన్ కాబట్టి, ఇది కంజంక్షన్ కాబట్టి యూ పెట్టాం. ఓకే, ఇక్కడ ప్రిపోజిషన్ కాబట్టి వెబ్ డాట్ ఇన్ఫార్మ్ పెట్టాం. చూడండి, గోండి వెబ్ డాట్ ఇన్ఫార్మ్ పెట్టాం. ఇక్కడ కంజంక్షన్ కాబట్టి ఓన్లీ రీడ్ అనే అన్నాం, రీడింగ్ అనలేదు. ఇక్కడ చూడండి, స్టడీయింగ్ పెట్టాం వితౌట్ లో. అదే అన్లెస్ కంజంక్షన్ కాబట్టి స్టడీ అని పెట్టాం. అంటే సింపుల్ గా ఈ వెబ్ డాట్ ఇన్ఫార్మ్ అక్కర్లేదు, పొసెసివ్ కేస్ ప్రొనౌన్ అక్కర్లేదు అనమాట. సింపుల్ గా మనం ఏం చేస్తాం అనమాట? ఇప్పుడు మనం సింపుల్ గా వీటిని ఎలా రాస్తాం అంటే, నువ్వు చదివితే తప్ప. ఇప్పుడు చదివితే తప్ప అన్నాను. తప్ప అంటే అన్లెస్ కాబట్టి ఫస్ట్ అన్లెస్ రాయాలన్నమాట. అన్లెస్, అన్లెస్ నువ్వు చదివితే తప్ప అన్నాను కాబట్టి యూ స్టడీ. అలాగే నేను చదివితే తప్ప అన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్లెస్ ఐ స్టడీ. అలాగే అది ఐ క్యాపిటల్ లెటర్ ఉండాలండి.
ఐ క్యాపిటల్ లెటర్ పెట్టలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఐ వచ్చినప్పటికీ కూడా అది మధ్యలో వచ్చినా సరే ఐ క్యాపిటల్ లెటర్ ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ జస్ట్ నోట్స్ కాబట్టి అలా చెప్తాను అంతే తప్ప మీకు నోట్స్లో అందులో రాదు, అన్ని కరెక్ట్గానే వస్తాయి. అన్లెస్ యూ స్టడీ అంటే నువ్వు చదివితే తప్ప, అన్లెస్ ఐ స్టడీ అంటే నేను చదివితే తప్ప అని అర్థం అంట. అలాగే ఇక్కడ చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప అన్నాను. ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప అంటే ఏంటి? ఎవరు నేర్చుకుంటే తప్ప? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప అన్నాను అనుకోండి. అన్లెస్ యూ లెర్న్ ఇంగ్లీష్. ఓకే, ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప అన్నాను అనుకోండి. అన్లెస్ షీ లెర్న్స్ ఇంగ్లీష్. ఆమెకి కాబట్టి వెర్బ్ ఎస్1 బట్టి, హీ షీట్ వచ్చినప్పుడు వెర్బ్ ఎస్1 పెట్టాలని నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేశాను? ఎస్1 పెట్టాను ఇక్కడ. ఓకేనా? అలాగే కింద చూడండి, మధ్యాహ్నం పడుకుంటే తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మధ్యాహ్నం పడుకోకుండా పడుకుంటాను. మధ్యాహ్నం పడుకుంటే తప్ప నేను ఏ పని చేయను అంటాను. ముందర సెంటెన్స్ గురించి మాట్లాడతాను, సెకండ్ సెంటెన్స్ అన్నిట్లోనూ ఒకలాగా ఉంటాయి. దోతుందండి. దీని గురించి క్లాసెస్ మీనింగ్ దానికి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధ్యాహ్నం పడుకుంటే తప్ప అంటాను. అని ఎవరు? నేనే అన్నాను అనుకోండి. నేనే మధ్యాహ్నం పడుకుంటే తప్ప, నేను మధ్యాహ్నం పడుకుంటే తప్ప. అన్లెస్ ఐ టేక్ ఏ nap in the afternoon. Unless I take a nap in the afternoon. అంటే మధ్యాహ్నం పడుకోవడానికి న్యాప్ అని అంటారు, రాత్రి పడుకోవడానికి స్లీప్ అని అంటారు. తప్పలేదు. అన్లెస్ ఐ స్లీప్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అని కూడా చెప్పచ్చు. బట్ అది ప్రేజ్ కరెక్ట్ కాదు కాబట్టి అన్లెస్ ఐ టేక్ ఎ న్యాప్ ఇన్ ద ఆఫ్టర్నూన్, నేను మధ్యాహ్నం పడుకుంటే తప్ప. అలాగే మా నాన్నగారు మధ్యాహ్నం పడుకుంటే తప్ప అన్నాను అనుకోండి. ఐ తీసేసి ఆ ప్లేస్ లో మా నాన్నగారు పెట్టండి. అన్లెస్ మై ఫాదర్ టేక్స్ ఎ న్యాప్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఎందుకంటే మై ఫాదర్ హీతో సమానం కాబట్టి టేక్ ఎస్వం పెడతాం అనమాట. అలాగే కష్టపడితే తప్ప అని ఉంది కదా, ఇక్కడ చూడండి, కష్టపడితే తప్ప అని ఉంది. ఈ కష్టపడితే తప్ప ఎలా రాస్తాం మరి? ఇక్కడ చూడండి, కష్టపడితే తప్ప. ఎవరు కష్టపడితే తప్ప? విద్యార్థులు అన్నాను అనుకోండి. తప్ప అంటే అన్లెస్. విద్యార్థులు అంటే స్టూడెంట్స్. అన్లెస్ ద స్టూడెంట్స్ అని పెట్టారు, స్టూడెంట్స్ అని పెట్టారు, దా పెడతాం. ఓకే, unless the students work hard. విద్యార్థులు కష్టపడితే తప్ప, unless the students work hard అని చెప్పి సెకండ్ సెంటెన్స్ ఏదైతే అది రాసుకుంటాం అనమాట. ఎన్నాటికి సెకండ్ సెంటెన్స్ వస్తూ ఉంటుంది. unless the students work hard they won't succeed in any field. అంటే వాళ్ళు ఏ రంగంలోనే విజయం సాధించరు అని. ఈ విధంగా ఎగ్జాంపుల్ గా నేను మీకు కొన్ని ప్రైజెస్ ఇచ్చాను అంతే తప్ప చాలా ఉంటాయి ప్రైజెస్. అలాగే కష్టపడితే తప్ప అన్నాను చూడండి. మా నాన్నగారికి చెప్తే తప్ప అంటే మా నాన్నగారికి చెప్పకుండా అని అర్థం అనమాట. చెప్పకుండా అంటే వితౌట్, చెప్తే తప్ప అంటే అన్లెస్. వెర్బల్ కంఠస్థం చేస్తే తప్ప అంటే వెర్బల్ కంఠస్థం చేయకుండా. లంచం తీసుకుంటే తప్ప అంటే లంచం తీసుకోకుండా. లంచం ఇస్తే తప్ప అంటే లంచం ఇవ్వకుండా. అలాగే దేవుని ప్రార్థిస్తే తప్ప అంటే దేవుని ప్రార్థించకుండా. అంటే పాట పాడితే తప్ప అంటే పాట పాడకుండా. అలాగే చూడండి, డబ్బులు పొదుపు చేస్తే తప్ప డబ్బు పొదుపు చేయకుండా. ఇవన్నీ కూడా ఈ సెంటెన్సెస్ అన్ని ఒకసారి మీరు చదువుకోండి. మీకు ఆల్రెడీ రాసిన సెంటెన్స్ వితౌట్ ఫస్ట్ మోడల్, వితౌట్ సెకండ్ మోడల్లో రాసిన సెంటెన్సెస్ ఇక్కడ కూడా రాస్తాం. అదే వేరే సెంటెన్స్లు ఇచ్చాను అనుకోండి, దీనికి దానికి తేడా తెలియదు అనే ఉద్దేశంతో నేనేం చేశానంటే వితౌట్ సెకండ్ మోడల్లోను, వితౌట్ థర్డ్ మోడల్లోను నేర్చుకున్న సెంటెన్స్లనే అన్లెస్ లో కూడా రాసాం అనుకోండి, రెండు ఒకటని మనకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే మీరు వితౌట్ ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్ లో నేర్చిన సెంటెన్స్లనే నేను ఇక్కడ జరిగింది. చూడండి, 19 సెంటెన్స్ చెప్పులు విడిచిపెడితే తప్ప. 18th వన్ చూడండి, దానం చేస్తే తప్ప. సో ఇల్లు శుభ్రం చేస్తే తప్ప. నేను ఈ విధంగా మన సెంటెన్స్ అన్ని వితౌట్ ఫస్ట్, సెకండ్ మోడల్ నేర్చుకున్న సెంటెన్స్ నేను ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు ఇది వితౌట్ థర్డ్ మోడల్ ఉంది. నువ్వు చెప్తే తప్ప నేను అక్కడికి వెళ్ళను. నువ్వు చెప్తే తప్ప అంటే ఏంటి? అన్లెస్ యూ టెల్. అలాగే చూడండి, నేను నిద్రలేస్తే తప్ప అన్లెస్ ఐ వేకప్. అంటే మేము జీతాలు తీసుకుంటే తప్ప అన్లెస్ వీ టేక్ శాలరీస్. మీరు పిలిస్తే తప్ప అన్లెస్ వీ మీరు పిలిస్తే తప్ప అన్లెస్ యూ ఇన్వైట్, లేకపోతే యూ కాలర్స్. అలాగే ఆయా గంట కొడితే తప్ప అన్లెస్ ఆయా రింగ్స్ ద బెల్. రింగ్స్ కి ఎస్వామి ఎందుకు పెట్టాను అంటే ఆయా షీతో సమానం కాబట్టి. మా అమ్మగారు రుచి చూస్తే తప్ప ఇక్కడ టేస్ట్ వరకు ఎస్వామి పెట్టాలంటే మా అమ్మగారు అంటే షీతో సమానం కాబట్టి. అన్లెస్ మై మదర్ టేస్ట్స్. అలాగే సాహిల్ స్నానం చేస్తే తప్ప అన్లెస్ సాహిల్ టేక్స్ ఏ బాత్. సాహిల్ హీతో సమానం కాబట్టి టేక్ ఎస్వామి పెట్టాం. అలాగే అన్విత నిద్రలేస్తే తప్ప అన్లెస్ అన్విత వేక్స్ అప్. అన్విత థర్డ్ పర్సన్ సింగులర్ షీతో సమానం కాబట్టి.
అతను లంచం ఇస్తే తప్ప, అన్లెస్ హీ బ్రైబ్స్. అలాగే వర్షం తగ్గితే తప్ప, అన్లెస్ ద రైన్ సబ్సైడ్స్ లేదా డిక్లైన్స్ లేదా డిక్రీజెస్. నెక్స్ట్ చీకటి పడితే తప్ప, అన్లెస్ ఇట్ బికమ్స్ డస్క్. డాన్ టు డస్క్ అని అంటుంటాం కదా. ఓకే, అలాగే తెల్లవారితే తప్ప, అన్లెస్ ఇట్ డాన్స్. డాన్ వెర్బగా కూడా వాడుకోవచ్చు, మీకు వితౌట్ మోడల్లో చెప్పాను. అన్లెస్ ఇట్ బికమ్స్ డాన్ అని కూడా చెప్పచ్చు. అలాగే మా బాస్ జీతం ఇస్తే తప్ప, అన్లెస్ అవర్ బాస్ గివ్స్ సాలరీ అని ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. ఓకేనమ్మా, నువ్వు చెప్తే తప్ప. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ స్ట్రక్చర్. ఇప్పుడు స్ట్రక్చర్ ఎలాగ ఉంటుంది చూడండి. ఇక్కడ అన్లెస్ సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు ప్లస్ టైం ప్రెజెంట్. టైం ప్రెజెంట్ ఏం లేదు, రేపు ఎల్లుండా ఈరోజు సాయంత్రం అదనమాట టైం ప్రెజెంట్. తర్వాత చూడండి ఇక్కడ వచ్చింది సబ్జెక్టు డు నాట్ డస్ నాట్ వెర్బ్ ఫస్ట్ ఫార్మ్ ఆబ్జెక్టు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అన్లెస్ సెంటెన్స్ లో ఈ అన్లెస్ సెంటెన్స్ లో ఈ సెకండ్ సెంటెన్స్ ఎప్పుడూ కూడా నెగిటివ్ లోనే ఉండాలి. ఓకేనా? పాజిటివ్ అసలు ఉండకూడదు, రాదు కూడా. ఓకేనా? ఇక్కడ ఈ సెకండ్ సెంటెన్స్ ఉంది చూడండి. ఈ సెకండ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ లోనే ఉండాలి, అది రూలు. ఓకే, ఈ ఫస్ట్ సెంటెన్స్ ఇక్కడ చూడండి, సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్టు. సెకండ్ సెంటెన్స్ లో మాత్రం కంపల్సరీగా నెగిటివే ఉండాలి, డు నాట్ డస్ నాట్ ఉండాలి. ఇక్కడ అన్లెస్ అంటేనే నెగిటివ్ కాబట్టి ఇక్కడ మనకి డు నాట్ డస్ నాట్ రాకూడదు. ఇప్పుడు నువ్వు చెప్పకుండా అంటాను, అన్లెస్ యూ డోంట్ టెల్ అనకూడదు, అన్లెస్ యూ టెల్ అనే చెప్పాలి. నేను లేవకుండా అన్నాను అనుకున్నా, అన్లెస్ ఐ డోంట్ వేకప్ అనకూడదు, అన్లెస్ ఐ వేకప్ అన్నాను. ఎందుకు అంటే అన్లెస్ అంటేనే నెగిటివ్. చూడండి, ఇంకా అన్లో ఈ అన్నది నెగిటివ్ మీనింగ్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి, ఇది నెగిటివ్ కాబట్టి మనం సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ వాడాలి తప్ప సబ్జెక్టు డు నాట్ డస్ నాట్ పెట్టకూడదు. అలాగని సెకండ్ సెంటెన్స్ లో డు నాట్ డస్ నాట్ పెట్టడం అనేకూడదు. అర్థమవుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జాంపుల్ చూడండి, అన్లెస్ యూ ఇన్వైట్ హిమ్ హీ డస్ నాట్ కమ్. ఇక్కడ మీనింగ్ చూడండి, అన్లెస్ యూ ఇన్వైట్ హిమ్ అంటే ఏంటి, నువ్వు ఆహ్వానిస్తే తప్ప, అంటే నువ్వు ఆహ్వానించకుండా. మీరు వితౌట్ ఏం చేశారు, ఇక్కడ ఎవరు పెట్టారు, ఇక్కడ ఇన్వైటింగ్ పెట్టారు. ఇప్పుడు అన్లెస్ లో ఇంకా ఎవరు ఎక్కలేదు, యూ రాస్తే చాలు, ఇన్వైటింగ్ ఎక్కలేదు, ఇన్వైట్ రాస్తే చాలు. అన్లెస్ యూ ఇన్వైట్ హిమ్ అంటే నువ్వు ఆహ్వానిస్తే తప్ప, హీ డస్ నాట్ కమ్ అతను రాడు. నువ్వు ఆహ్వానిస్తే తప్ప అతను వస్తాడు అంటావా? అనం. తెలుగులో సెంటెన్స్ తప్పు, తెలుగులో ఎలా తప్ప ఇంగ్లీష్ లో కూడా అదే తప్పు అనమాట. నువ్వు తింటే తప్ప నేను తింటాను అంటావా, నువ్వు తింటే తప్ప నేను తిన్నా అంటావా? సెకండ్ సెంటెన్స్ అంటావు. అంటే నువ్వు తింటే తప్ప నేను తిన్నాను అంటాను తప్ప నువ్వు తింటే తప్ప నేను తింటాను అని అంటావా? అనం. అలాగే ఇక్కడ కూడా సో సేమ్ మీనింగ్ తో అన్లెస్ ని వాడుతున్నాను అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, నువ్వు ఆహ్వానిస్తే తప్ప అతను రాడు. కావాలంటే సెంటెన్స్ ని వైస్ వర్సా చేసుకోవచ్చు. ఈ సెకండ్ సెంటెన్స్ ని ఈ సెంటెన్స్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు, ఈ అన్లెస్ నుంచి ఇక్కడ వరకు ఇదంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు. అంటే రెండు వైస్ వర్సా చేసుకోవచ్చు అనమాట. మనం అర్థమవుతుందమ్మా? నువ్వు ఆహ్వానిస్తే తప్ప అతను రాడు. ఇక్కడ చూడండి, క్వశ్చన్ అయితే ఏం చేస్తాం, సెకండ్ సెంటెన్స్ క్వశ్చన్ గా మారుతాం. ఏది క్వశ్చన్ అయితే అదే మారుస్తాం. అది మీ అన్లెస్ నుంచి ఆబ్జెక్ట్ వరకు కామనే. సెకండ్ సెంటెన్స్ అంటే ఈ టీపీ తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఉందా, ఈ కామా తర్వాత ఉన్న సెంటెన్స్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దీన్ని క్వశ్చన్ గా మారుస్తాం. ఇది ఇక్కడ నుంచి మాత్రం కామన్ గానే ఉంటుంది, ఇక్కడ వరకు కామన్ గానే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ అయితే అలా ఉంటుంది, చూద్దాం. సో క్వశ్చన్ కి స్ట్రక్చర్ ఏంటి, అన్లెస్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ టైం ప్లేస్ క్వశ్చన్ వర్డ్ డు నాట్ డస్ నాట్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. డు నాట్ డస్ నాట్ ఖచ్చితంగా వస్తాయి, ఇంకా పాజిటివ్ రాదు, బండగుర్తు అనమాట. మీరు ఖచ్చితంగా ఉండిపోవచ్చు అన్లెస్ లో. ఇంకా అన్లెస్ లో ఇంకే మోడల్ సెంటెన్స్ రావు. అన్లెస్ వి ఇన్వైట్ హిమ్ వై డస్ నాట్ హీ కమ్ టు అవర్ ఫంక్షన్. మనం ఆహ్వానిస్తే తప్ప అతను ఈ ఫంక్షన్ కి ఎందుకు రాడు, అతను మన ఫంక్షన్ కి ఎందుకు రాడు, మనం ఆహ్వానిస్తే తప్ప. అన్లెస్ వి ఇన్వైట్ హిమ్, మనం ఆహ్వానిస్తే తప్ప అని అర్థం అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, నోట్ చూడండి, జాగ్రత్తగా గమనించండి. రైటింగ్ సెంటెన్సెస్ లైక్ దిస్ ఆర్ లైక్ ద అబౌవ్ ఈజ్ కాల్డ్ క్లాజ్. అంటే ఈ విధంగా రాయటాన్ని క్లాజ్ అంటారట. క్లాజ్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ 2 or 2 సెంటెన్సెస్. క్లాజ్ అంటే ఏంటి, 2 లేక అంతకన్నా ఎక్కువ సెంటెన్సుల యొక్క కలయికని క్లాజ్ అని అంటారు.
ఇప్పుడు ఏం చేసాం మనం? అన్లెస్ పెట్టాం, ఒక సింపుల్ ప్రెసెంటెన్స్ రాసాం, కామా పెట్టాం, మళ్ళీ ఇంకో సింపుల్ ప్రెసెంటెన్స్ నెగిటివ్ రాసాం. అంటే 2 సెంటెన్సులు కలిసాయి. దేనితో కలిసాయి? అన్లెస్ అనే ఒక కంజంక్షన్తో. ఈ విధంగా రాయడానికి క్లాజ్ అంటారంట. క్లాజ్ అంటే ఏంటి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. ద సెంటెన్సెస్ డిపెండ్ అపాన్ ఈచ్ అదర్. ఈ సెంటెన్సెస్ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి, లేదా వన్ అనదర్. అంటే 2 కన్నా ఎక్కువ ఉంటే వన్ అనదర్, 2 ఉంటే ఈచ్ అదర్ అనమాట. ద సెంటెన్సెస్ విత్ అన్లెస్ ఈస్ కాల్డ్ సబార్డినేట్ క్లాస్ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్టర్ దిస్ ఈస్ కాల్డ్ మెయిన్ క్లాస్. అంటే మీకు ఈజీగా అర్థం అవడానికి, కామా తర్వాత ఉన్న సెకండ్ సెంటెన్స్ ఏమో మెయిన్ క్లాస్, అన్లెస్ తో ఉన్న సెంటెన్స్ ఏమో సబార్డినేట్ క్లాస్ అని అంటారు. ఇఫ్ దెర్ ఈస్ నో మెయిన్ క్లాస్, అంటే మెయిన్ క్లాస్ అంటే ఏంటి? సెకండ్ సెంటెన్స్, కామా తర్వాత ఉన్న సెంటెన్స్. లేకపోతే ద సబార్డినేట్ క్లాస్ అంటే ఫస్ట్ సెంటెన్స్, అన్లెస్ తో ఉన్న సెంటెన్స్ విల్ నాట్ గివ్ కంప్లీట్ మీనింగ్. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు పిలిస్తే తప్ప అతను రాడు అని సెంటెన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు పిలిస్తే తప్ప అని చెప్పేసి సెకండ్ సెంటెన్స్ చెప్పలేదు అనుకోండి, నేను వెళ్ళిపోయాను అనుకోండి, నువ్వు పిలిస్తే తప్ప అని చెప్పేసి నేను వెళ్ళిపోతాను. వెంటనే నువ్వు నా వెనకాల వచ్చేస్తావు కదా, సార్ మీరు పిలిస్తే తప్ప అన్నారండి, సెంటెన్స్ కంప్లీట్ చేయలేదండి, నా బుర్రపాడైపోతుందండి, అక్కడి నుంచి పిలిస్తే తప్ప అని అన్నారు, ఏంటంటే సెకండ్ సెంటెన్స్ కంప్లీట్ చేయండి, అది ఏదో చెప్దాం అనుకున్నారు చెప్పండి అంటే సెకండ్ సెంటెన్స్ చెప్పకపోతే, మెయిన్ క్లాస్ చెప్పకపోతే, అన్లెస్ యూ ఇన్వైట్, అన్లెస్ యూ కాల్ అన్న అది కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడడం అంటే అదనమాట. సో అలాగే ఇక్కడ అదే దాని మీనింగ్ అనమాట. ఇఫ్ దెర్ ఈస్ నో మెయిన్ క్లాస్ అంటే సెకండ్ సెంటెన్స్, ద సబార్డినేట్ క్లాస్ అంటే ద ఫస్ట్ సెంటెన్స్ విత్ అన్లెస్ విల్ నాట్ గివ్ కంప్లీట్ మీనింగ్. ఇఫ్ దెర్ ఈస్ నో సబార్డినేట్ క్లాస్ అంటే ఫస్ట్ సెంటెన్స్ విత్ అన్లెస్, ఇట్ డస్ నాట్ బికమ్ అ క్లాస్. నువ్వు పిలిస్తే తప్ప అతను రాడు అంటాను, నువ్వు పిలిస్తే తప్ప తీసేసి అతను రాడు చెప్పు, అతను రాడు, మామూలు సెంటెన్స్ అయిన తప్ప అది క్లాస్ అవ్వట్లేదు, అతను రాడు, ఇట్ డస్ నాట్ కమ్, అతను రాడు. అదే ఫస్ట్ సెంటెన్స్ ఉంచి సెకండ్ సెంటెన్స్ తీసా అన్లెస్ యూ ఇన్వైట్, నువ్వు పిలిస్తే తప్ప అన్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది మీనింగ్? అర్థం కంప్లీట్ అవ్వట్లేదు సెకండ్ సెంటెన్స్ చెప్పకపోతే. అంటే దాన్ని క్లాస్ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండడం అంటే మీనింగ్ అదనమాట. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ హియర్ అన్లెస్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ నెగటివ్, సో వీ షుడ్ నాట్ యూజ్. ఏం చేయగలట? అన్లెస్ అంటేనే నెగిటివ్ అని ఇందాక చెప్పాను కదా, అన్లెస్ అంటేనే నెగిటివ్ కాబట్టి అన్లెస్ తర్వాత వచ్చిన వెంటనే సెంటెన్స్ లో డు నాట్ డస్ నాట్ రాయకూడదు. వీ షుడ్ నాట్ యూజ్ డు నాట్ అండ్ డస్ నాట్ ఆఫ్టర్ అన్లెస్. ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. అన్లెస్ యూ టెల్, నువ్వు చెప్తే తప్ప, వీ డోంట్ నో అబౌట్ ఇట్, లేకపోతే వీ డోంట్ నో అబౌట్ దట్. సో నువ్వు చెప్తే తప్ప మాకు దాని గురించి తెలియదు. ఇక్కడ చూడండి, నువ్వు చెప్తే తప్ప అని ఉంది, ఇక్కడ అన్లెస్ ఉందా? ఇక్కడ చూడండి, నువ్వు చెప్తే తప్ప అని ఉంది కదా, ఈ నువ్వు చెప్తే తప్ప అన్న దాంట్లో నువ్వు చెప్పకుండా అని అర్థం అనమాట. అంటే మనం ఎలా రాయొచ్చు అంటే ఈ సెంటెన్స్ ని, సో ఈ విధంగా నా రాయలేదు, తప్పు రాసిస్తున్నాను చూడండి. నెక్స్ట్ అంటే చూడండి, అన్లెస్ యూ డోంట్ టెల్ అని చెప్పకూడదు. అంటే ఏం చెప్పాలి? డోంట్ లేకుండానే చెప్పాలి. ఇలా రాస్తే సెంటెన్స్ తప్పు అనమాట. అర్థమవుతుందా? ఇలా రాసాం అనుకోండి, సెంటెన్స్ తప్పు అంటారు దీన్ని, ఈ విధంగా రాస్తే. ఓకేనా? ఈ విధంగా రాస్తే తప్పు. అంటే డొనాట్ వాడకూడదు. ఇక్కడ ఇది చూడండి, ఈ డొనాట్ ఉంది కదా, ఈ డొనాట్ ని వాడకూడదు. నోట్ చూడండి, ఇన్ దిస్ క్లాస్ we mostly use the negative constructions in the second sentence, that is what main class. Positive sentences are also possible, but it is rare in cases. ఏంటంటే ఈ సెంటెన్స్ లో సెకండ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ లో ఉండాలి. అంటే ఈ సెంటెన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ లో ఉండాలి అని అర్థం అనమాట. ఈ సెంటెన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ లో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇది ఎప్పుడు నెగిటివ్ లో ఉండాలి. చూడ డు నాట్ వాడడం, అంతేగాని వీ నో అబౌట్ దట్ అని మాత్రం అనకూడదు. వీ డోంట్ నో అబౌట్ దట్ చెప్తారు. అలాగనేసి ఇక్కడ డోంట్ పెట్టకూడదు, ఇక్కడ డోంట్ పెట్టకూడదు. ఇది తప్పు అనమాట. ఓకేనా? అది రూల్, అన్లాస్టిక్ రూల్ అనమాట. ఇన్ దిస్ క్లాస్ వీ మోస్ట్లీ యూస్ నెగిటివ్ కన్స్ట్రక్షన్స్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్, అంటే నథింగ్ బట్ ఇన్ ద మెయిన్ క్లాస్. పాజిటివ్ సెంటెన్సెస్ ఆర్ ఆల్సో పాసిబుల్, బట్ ఇట్ ఈస్ రేర్ ఇన్ కేసెస్. అది రేర్గా జరుగుతుంది, కానీ మన అన్లెస్ లో వాడడం, అది వితౌట్ లో నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? ఇకపోతే ఎగ్జాంపుల్ చూడండి, అన్లెస్ యూ టెల్, నువ్వు చెప్తే తప్ప, వీ డోంట్ నో అబౌట్ దట్, మాకు దాని గురించి తెలీదు. ఇదేంటిది? ఇది మనకేంటి? అన్లెస్ అన్నది ఫస్ట్, ఇది ఫస్ట్ సెంటెన్స్ ఏమనుకున్నాం? దీన్ని, ఈ సెంటెన్స్ ఏమనుకున్నాం?
సబార్డినేట్ క్లాజ్ అని అనుకున్నాం. మరి ఈ సెకండ్ సెంటెన్స్ ఏంటి? వీ డోంట్ నో అబౌట్ దట్ అన్నది. దీన్ని ఏమనుకున్నాం? ఇప్పుడు ఇది సబార్డినేట్ క్లాజ్ అంటే ఇదేమవుతుంది? ఈ సెంటెన్స్ ఏమవుతుంది మనకి? ఈ టోటల్ సెంటెన్స్ సెకండ్ సెంటెన్స్ అంతా మనకి మెయిన్ క్లాజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇది మెయిన్ క్లాజ్, ఇది సబార్డినేట్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ సెంటెన్స్ తీసేస్తే సెకండ్ సెంటెన్స్ మీనింగ్ అవ్వదు, సెకండ్ సెంటెన్స్ తీసేస్తే ఫస్ట్ సెంటెన్స్ అసలు మీనింగ్ ఉండదు, సెంటెన్స్ అవ్వదు, క్లాజ్ అవ్వదు. ఈ విధంగా చెప్పాను కదా, చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ సెంటెన్స్ తీసేసాను నేను. అన్లెస్ యూ టెల్, దీని మీనింగ్ ఏంటి? నువ్వు చెప్తే తప్ప. ఆ సెకండ్ సెంటెన్స్ చెప్పలేదండి నేను, మీనింగ్ ఇచ్చిందండి. అన్లెస్ యూ టెల్, నువ్వు చెప్తే తప్ప మీనింగ్ రాలేదండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే తీసేసి సెకండ్ సెంటెన్స్ పెడతాను. వీ డోంట్ నో అబౌట్ దట్, మాకు దాని గురించి తెలియదు అన్నాను. మామూలు సెంటెన్స్ అంటే ఫస్ట్ సెంటెన్స్ వీ డోంట్ నో అబౌట్ దట్ అంటే ఒక స్టేట్మెంట్ అయ్యింది కానీ, ఒక అఫర్మేటివ్ సెంటెన్స్ అయిందే కానీ, అది ఒక నెగిటివ్ సెంటెన్స్ అయింది కానీ అది క్లాజ్ అవ్వలేదు కదా. క్లాజ్ అంటే ఏం చెప్పాను? రెండు సెంటెన్స్ కలియక అని చెప్పాను. ఇక్కడ రెండో సెంటెన్స్ ఎక్కడ ఉంది? లేదు కదా. వీ డోంట్ నో అబౌట్ దట్, మాకు దాని గురించి తెలియదు అంటే జనరల్ గా మామూలు సెంటెన్స్ చెప్పుకున్నాం అంతే తప్ప ఇక్కడ క్లాజ్ అవ్వదు అనమాట. అందుకే మనం ఏం చేయాలన్నమాట, అన్లెస్ లో ఎప్పుడు కూడా ఫస్ట్ సెంటెన్స్ పాజిటివ్ లో ఉండాలి, సెకండ్ సెంటెన్స్ నెగిటివ్ లో ఉండాలి. ఈ సెంటెన్సెస్ ఈ విధంగా ఉండడాన్ని క్లాజ్ అంటారు. ఈసారి నుంచి మీరు అన్ని కూడా క్లాజెస్ నేర్చుకుంటారు అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే వితౌట్ సెకండ్ మోడల్లో మీరు నేర్చుకున్న సెంటెన్స్లు, వితౌట్ థర్డ్ మోడల్లో మీరు నేర్చుకున్న సెంటెన్స్లు నేనేం చేశానంటే ఎగ్జాంపుల్ సెంటెన్స్ అంటే హోమ్ అవే తీసుకుని సెంటెన్సెస్ మార్చాను. ఇక్కడ చూడండి, చదివితే తప్ప నేను పరీక్ష రాయను అన్నానండి. ఎవరు చదివితే తప్ప? నేను చదివితేనే. ఇప్పుడు మీరు ఒక పని చేయాలి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండాట్లోనూ సబ్జెక్ట్ ఒకటే అయినప్పటికీ 2 సార్లు మెన్షన్ చేయాల్సిందే. మీరు అన్నస్లో అయితే అలా చేయలేదు, వితౌట్ అయితే అలా చేయలేదు. వితౌట్ లో మీరు ఏం చేశారు? ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను. ఫస్ట్ సెంటెన్స్ కి చూడండి, చదివితే తప్ప నేను పరీక్ష రాయను. మీరు రాసింది ఏంటి వితౌట్ లో? వితౌట్ రీడింగ్, స్టడీయింగ్ అని రాయాలి, రీడింగ్ అని రాస్తాను ఈజీగా ఉండదు. వితౌట్ రీడింగ్ comma I don't write the test. వీరు వితౌట్ సెకండ్ మోడల్లో నేర్చుకున్నది ఇది. వితౌట్ రీడింగ్ ఐ డోంట్ రైట్ టెస్ట్, వితౌట్. కానీ ఇదే సెంటెన్స్ అన్లెస్ తో రాయొచ్చు కాబట్టి వితౌట్ ప్లేస్ లో అన్లెస్ పెట్టాను. అన్లెస్. ఇప్పుడు మీరేం చేయాలి? అన్లెస్ రీడింగ్ అని అనకూడదు, ఇది తప్పు, అర్థమవుతుందా? అన్లెస్ రీడింగ్ అని అనకూడదు. ఏం చేయాలి? అన్లెస్ ఐ రీడ్ లేదా స్టడీ. అన్లెస్ ఐ స్టడీ 2 సార్లు చెప్పాల్సిందే మీరు. అన్లెస్ ఐ స్టడీ అని, లేకపోతే అన్లెస్ ఐ రీడ్ అని 2 సార్లు చెప్పాల్సింది. అన్లెస్ ఐ రీడ్ లేదా అన్లెస్ ఐ స్టడీ ఐ డోంట్ రైట్ ద టెస్ట్. అర్థమవుతుందండి? చూడండి, ఇక్కడ ఐ వచ్చింది, ఇక్కడ ఐ వచ్చింది, ఇక్కడ ఐ వచ్చింది. అన్లెస్ తో రాసేటప్పుడు 2 సార్లు సబ్జెక్ట్ మెన్షన్ చేయాలి. కానీ వితౌట్ లో ఏం చేసేవారు? వితౌట్ లో ఇక్కడ సబ్జెక్ట్ పెట్టలేదు మీరు, ఒకే సబ్జెక్ట్ గా పెట్టి ఒకసారే వాడారు. ఇక్కడ ఐ అన్నది ఇక్కడ ఒకసారే వాడారు. కానీ అన్లెస్ లో అలా కాదు, 2 సార్లు మెన్షన్ చేయాల్సిందే. ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. తింటే తప్ప నేను బయటకు వెళ్ళను అంటాను. వితౌట్ లో అయితే రాసరికి తినకుండా వితౌట్ ఈటింగ్ ఐ డోంట్ గో అవుట్ అని ఉంది. అదే అన్లెస్ అయితే అన్లెస్ ఐ ఈట్, ఈటింగ్ అనకూడదు, మై ఈటింగ్ అనకూడదు. అన్లెస్ ఐ ఈట్ ఐ డోంట్ గో అవుట్ అని చెప్పాలి. 2 సార్లు సబ్జెక్ట్ మెన్షన్. డిఫరెంట్ సబ్జెక్ట్ అయితే అలాగే మెన్షన్ చేస్తాం. ఒకటే సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా 2 సార్లు మనం సబ్జెక్ట్ మెన్షన్ చేయాలి, మధ్యలో కామా ఉండాలి. అన్లెస్ ఐ ఈట్ ఐ డోంట్ గో అవుట్ అని ఈ విధంగా మన సెంటెన్సెస్ రాయాల్సి ఉంటుంది. మీరేం చేస్తారు? నేనేం చేస్తానంటే ఇక్కడ మీకు చూడండి, ఈ సెంటెన్సెస్ ప్రతిదీ కూడా ఒక్కొక్క పేజీలోనే ఒక్కొక్కటి ఇవ్వడం జరిగింది. మొత్తం ఇందులో 23 సెంటెన్సెస్ ఫస్ట్ మోడల్. అదే థర్డ్ మోడల్లో సెంటెన్సెస్ తీసుకుని ఏం చేశానంటే ఒక 13 సెంటెన్సెస్ 14 సెంటెన్సెస్ ఉన్నాయి. 14 సెంటెన్సెస్ ఏదైనప్పటికీ కూడా మీరు చేయాల్సింది ఏంటి? సేమ్ సెంటెన్సెస్ తీసుకుని అన్లెస్ లో ఉపయోగించి రాయండి. ఓకేనా? ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ while I am explaining the answers about these unless second and third model, you will be able to understand that one.
So meanwhile, you can and easily understand this one. There is no any difficulty in this lesson. Simply say unless plus subject verb object comma subject to do not does not verb first form object. That's enough. Okay, na? With this I'm stopping. I shall meet you with answers by this evening or tomorrow. So practice these sentences and go through the notes a number of times. If you don't understand, I have given clearly the notes. Okay, na? With this I'm stopping, students. Goodbye.